ఒక సరిహద్దు గీత గీస్తుంది. కాలం అనేది ఆ గీసిన గీతకి మనం అందరం కూడా నియమబద్ధులవుతాం. కాలోహి దురతిక్రమ అన్నారు. అంటే కాలం అనేది ఒక నెంబర్ మాత్రమే, కాబట్టి ఆ నెంబర్ వల్లనే వారి వాళ్ళ రిటైర్ అవుతున్నారు తప్ప టైర్డ్ కాలేదు. ఎందుకంటే వారి విరమణ సభలో కూడా వారే మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంది, గమనిస్తున్నాం. చాలా అద్భుతంగా తానే నిర్వహణ చేస్తుంది, మనం ఇందాక చూసాం. అట్లాగే శ్రీనివాస్ గారితో ఇక్కడ ఉన్న మిత్రులు సత్యప్రకాష్ గారు కానీ, ఇవాళ రాజు గారు కానీ, మిగతా చాలామంది మిత్రులకు ఆడపి శ్రీనివాస్ గారు కానీ, మేమందరం కూడా అనేక సందర్భాల్లో ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ అనేది మా బాండింగ్ చాలా ఉంది. లెక్చరర్గా కలిసి పనిచేసాం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా పనిచేసాం. తర్వాత వారు ప్రిన్సిపల్గా, నేను ప్రిన్సిపల్గా చాలా విషయాలు షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ బాండింగ్ అనేది మాకు మర్చిపోలేని ఘట్టం. ముఖ్యంగా ధర్మపురి పుష్కరాల్లో ఇప్పటికే అవన్నీ మెమరీస్ వస్తుంటాయి. 15 రోజుల పాటు గోదావరి పుష్కరాల్లో మేము కలిసి పనిచేసాం. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి అప్పుడు 500 మంది వాలంటీర్లతోటి ఒక మెగా క్యాంపును నిర్వహించాం. చాలామంది క్యాంపులు నిర్వహిస్తారు, చాలామంది ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే తాను చేసే పనిని అంకిత భావంతో ఓన్ చేసుకొని చేస్తారు, చాలా సంతోషంగా పనిచేస్తారు. ఆ సంతోషంగా పనిచేయడం అనేది, దాన్ని ఓన్ చేసుకోవడం అనేది వడ్లూరు శ్రీనివాస్ గారిలో చాలా ఉంది. వారి సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, ఒక చేయెత్తిన వారు పుష్కరాల్లో. వారు కూడా వీరి సోదరులైన మాకు, అంటే వారు వేరే విధుల్లో ఉన్నారు, అయినప్పటికీ మాకు రోజు రాత్రి ఎంటర్టైన్మెంట్ ఉండేది కలిసి కూర్చొని. మేము అసలు పుష్కరాలలో అంత పని ఒత్తిడిలో పిల్లలు ఉన్నా, మేము ప్రోగ్రామ్ అధికారులు ఉన్నా, ఏనాడు కూడా విసుగుపోలే, అప్పుడే అయిపోయిందా అనిపించేంత అంతటి బాండింగ్, అంతటి సాన్నిహిత్యం, అంతటి సౌమనస్యం, సౌహార్ద్రత శ్రీనివాస్ గారిలో పుష్కలంగా ఉంది. ఏదున్నా ఆయన దేనికి కాంప్రమైజ్ కాడు. ఇవాళ జాయింట్ డైరెక్టర్లు గారు కానీ, ఏజీఓలు కానీ, వాళ్ళకి నిజంగా కూడా పని ఒత్తిడి ఉండి రాను అన్న, ఈవెన్ కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని వచ్చినామన్నారు. అంటే ఆయన ప్రేమ అంత ప్రేమిస్తాడు, అంత దగ్గర తీసుకుంటాడు, అంత ఆత్మీయత, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నిజానికి ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజీ, నేను జగిత్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ రెండింటికి ప్రిన్సిపల్గా ఉన్నాను. ఆ 2 కాలేజీలో కూడా ఒకరు రిటైర్ అవుతున్నారు, అది ముందే కంప్లీట్ చేసుకొని ఇంకొకటి ఏమో తర్వాత పెట్టుకుని వీరి కోసమే వాయిదా వేసుకొని వచ్చి రావడం జరిగింది. అది వారికి మాకున్నటువంటి బంధం. నేనే కాదు, చాలామంది పిల్లలు వచ్చారు, చుక్క శ్రీనివాస్ లాంటి, మిగతా ఆంజనేయులు, ఇట్లాంటి అప్పటి పిల్లలు కూడా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా అందరూ డాడీ డాడీ అని పిలుస్తారు. ఆయనకి 2 కొడుకులే కాదు, చాలామంది ఉన్నారు కొడుకులు, అంటే ప్రేమగా డాడీ అని పిలుచుకునే వాళ్ళు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా, అంటే వాళ్ళ అతిథులు బంధువులు ఎందరో వచ్చిర్రో అంతకన్నా అదే స్థాయిలో వాలంటీర్లు అందరూ కూడా సార్ ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళ ఇంట్లో అంత ప్రేమగా మేడం కానీ సార్ కానీ అంత రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఏం సంపాదించుకుంటాడు జీవితంలో, అనేక మంది ఉద్యోగాలు చేస్తారు, హోదాలు పొందుతారు, పదవులు పొందుతారు, కానీ అనంతమైనటువంటి ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను పొందడం అనేది చాలా అరుదైన విషయం. శ్రీనివాస్ గారిలో అంతటి ప్రేమ, ఆత్మీయత, సమాజం పట్ల కానీ మనుషుల పట్ల ఒక మానవీయ కోణం. నేను సమాజానికి ఏమైనా చేయాలనేటువంటి తన సంతోషాన్ని, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నా సరే, నువ్వు రాంది నేను పూజనే మొదలు పెట్టారు కూర్చోను. అంటే ఇంత ప్రేమ అనేది దానికి ఎవరైనా భగవంతుడు లొంగిపోతాడు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, చాలామంది ఇవాళ ప్రపంచీకరణ సందర్భంలో ఉన్న మనుషులు అవసరం కోసమే కలుస్తున్నారు అందరూ. అట్లాంటి సందర్భంలో చాలా తక్కువ మంది మాత్రమే మనుషుల్ని మన మనుషులుగా, మనకు ఆత్మీయులుగా కాపాడుకుంటారు. అట్లాంటి ఒక మంచి లక్షణం, ఒక మానవీయ కోణం, ఒక ఆర్ద్రత, ఆత్మీయత, ఒక సాన్నిహిత్యం, ఇవన్నీ కూడా ఆయన మాటల్లో, చేతల్లో, ఆయన ఆతిథ్యంలో కూడా. ఒకసారి ఇందాక మన జేడీ గారు కూడా మాట్లాడుతూ, ఒకసారి శ్రీనివాసుని కలిస్తే ఇక జీవితంలో వాడు మర్చిపోడు అని. అంటే ఎందుకు మర్చిపోరు? ఆయన చూపించే ప్రేమ అంత గొప్పగా ఉంటుంది, ఆయన ఆతిథ్యం కూడా అదే అంత స్థాయిలో ఉంటుంది. ఇంటికి వెళ్తే అటెండర్ రాని, ఆఫీసర్ రాని, ఎవరైనా రాని, కనీసం టీ అన్న తాగకుండా ఆయన పంపించే రోజులు లేవు. అట్లాంటి, ఇంతేకాకుండా ఒక టీచర్గా మరి ఆయన 36 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నారంటే అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, పిల్లల్ని తయారు చేయడంలో, తన జీవితంలో అనేక మంది మిత్రులను సంపాదించుకున్నాడు, అనేక మంది విద్యార్థులను తయారు చేశాడు, బోధనతోటి, సాధనతోటి. మరి ఆయన ఒక గురువుగా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారిగా స్టేట్ అవార్డు కూడా తీసుకున్నారు.
మంచి ఇట్లాంటి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ డిగ్రీ ప్రిన్సిపల్గా నగరం నడిబొడ్డున ఇట్లాంటి పటాన్ చెరువు కళాశాలలో మరి వారి వల్లనే ఈ కాలేజీని కూడా చూడడం జరిగింది మొదటిసారి. అంటే సిరిసిల్ల కాలేజీలో మేము చూసాం చాలా సందర్భాల్లో, ఎస్ఆర్ఆర్లో అయితే మేము కలిసి పనిచేసాం. ఆయన జూనియర్ కాలేజీ ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారిగా కూడా పనిచేశాడు. అంటే సార్తో పనిచేయడం అనేది అందరూ కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారంటే ఆయనతోటి ఒక గంట కాదు 4 గంటలు మనం ఉన్నా ఎప్పుడు బోర్ అనిపించదు. ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి కాలక్షేపం, మంచి మాటలు మాట్లాడుతూ నవ్విస్తూ అందరితోటి సరదాగా ఉంటూ ఒక అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి ఒక సౌజన్యమూర్తి ప్రొఫెసర్ వడ్డూరి శ్రీనివాస్ గారు. నాకైతే ఒక ఎల్డర్ బ్రదర్ లాగా అనిపిస్తాడు. మన చాలా సందర్భాల్లో మా మీద అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. ధర్మపురి పుష్కరాల్లో ఇప్పటికీ ఆ ఫోటో కూడా సార్ కూడా గుర్తుండి ఉండాలి. మామూలుగా చాలామంది విద్యార్థులు ఉన్నారు, టీ తాగాలి, అప్పుడు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి అందరూ. ఎక్కడోళ్ళు అక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంతా వెళ్ళిపోవాలి. వాడు టీ పెట్టడానికి లేట్ చేస్తున్నాడు. మెల్లగా అన్న తమ్మి అన్నాడు, ఆయన పక్కకు జరిపి సారే టీ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ ఒక హోటల్లో 2-3 పొయ్యిలు ఉంటే వెంటనే అంటే పిల్లలకు అందరినీ వాలంటీర్లు అందరూ వెంటనే వచ్చారు. వాళ్ళు కూడా అంటే సార్ ఇనిషియేట్ చేయగానే అందరూ కూడా అందిపుచ్చుకున్నారు. ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పనికి ఎన్నడూ వెనుకాడలేదు. అట్లాగే ప్రేమను పంచడంలో కూడా ఒక పుష్పక విమానం అంత ప్రేమ ఉంటుంది ఆయనలో ఎప్పటికి కూడా. మీరు అర్ధరాత్రి కూడా కూర్చొని మాట్లాడమన్నా ఎన్నడూ కూడా నేను అలసిపోయినా నేను మాట్లాడ నా వల్ల కాదు, నేను ఈ పని చేయ అని ఎన్నడూ అనిపించలేదు. ఇట్లాంటి అరుదైన వ్యక్తులు కొందరే ఉంటారు లోకంలో, సమాజంలో. మరి ఒక మంచి అధ్యాపకుడు, మంచి మిత్రుడు, మంచి మరి గురువు, ఒక సమాజం పట్ల బాధ్యతాయుతమైన వ్యక్తి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తి వాళ్ళ పదవి విరమణ చెందుతున్నాడంటే కొంత డిపార్ట్మెంట్కి కొంత లోటే వాస్తవంగా. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉండాలి సమాజంలో కోరుకుంటాం మనం. కానీ కాలం అనేది ఎవరిని కూడా మరి మన్నించదు. కాబట్టి కాలం అనే పుటల్లో మనం ఎన్నడో ఒకరోజు రిటైర్ కావాల్సింది అందరం కూడా. నేను మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారిని, వారి భావి జీవితం చాలా ఉత్సాహంగా మరింత సమాజానికి ఉపయోగకరంగా, వారి లయన్స్ క్లబ్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. చాలా ఎక్కడ సేవ ఉన్నా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. రిటైర్ అయిన చాలామంది కూడా రీజ్యూనేట్ అవుతున్నారు ఈ మధ్యన. వాళ్ళు నేను చాలామంది చూస్తున్నాను. ఇక్కడ మా మిత్రుడు వై సత్యనారాయణ గారు ఉన్నారు, వంగల శ్రీనివాస్ గారు ఉన్నారు. దాదాపు ఈనాడులో ఒక 60-70 మరి కాలమ్స్ రాశారు ఇప్పటికి. అంటే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం అంటే ఒక ఎక్స్టెన్షన్, విశాలం అవ్వడమే. రేపటి నుంచి మీ సేవలు మరింత విశాలం, విస్తృతం కావాలి. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, మన కళాశాలల సంపన్నం అవ్వడానికి కానీ, అధ్యాపక లోకానికి కానీ, ఎన్ఎస్ఎస్ పూర్వ వాలంటీర్లకు కానీ మీ ప్రేమను మరి ఇంకా పంచాలని, మీరు ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని సోదరిని తర్వాత శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వారికి పదవి విరమణ శుభాకాంక్షలు.